100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. కానీ ఆమెను మేము అడిగాము, ఏమమ్మా మీ ఆయన నీకు చెప్తే కూడా పట్టించుకోలేదు అంటే ఆమె ఏమనిందంటే, సార్ ఇంటికి 7 లక్షలు 5 లక్షలు అప్పు చేశాం, ఆయన్ని పంపించేకి 70,000 అప్పు చేశాం, ఆయన వెళ్ళి నెల రోజులు కూడా కాలేదు, వెంటనే రావాలంటే మేమంత భరించే డబ్బు స్తోమత కూడా లేదు, ఆ మాట చెప్పాము అనేసి ఆమె అనింది. చెప్పింది సార్, అదైతే వాస్తవమే. కానీ నేను వెళ్ళినప్పుడు ఇలాగ లేను సార్, మనిషి ఇలాగ లేను. 75-78 కేజీలు 80 కేజీలు దగ్గర ఉన్నాను నేను మనిషి వెళ్ళినప్పుడు, నెల రోజుల కిందటే. ఇప్పుడు చూసారా నా అవతారం ఎలాగున్నాను? నా కడుపు ఇంత ఉండేది సార్, ఇంత ఉండేది కడుపు. అదిగో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఇంత ఉండేది కడుపు. ఇప్పుడు ఎలాగైపోయానో అక్కడ ఉంటే ఇంకా ఖచ్చితంగా చచ్చిపోతాను అనుకున్నాను నేను. ఆల్రెడీ ఇంట్రీని బాటిల్ కూడా ముందర పెట్టి వీడియో తీశాను. వాళ్ళు గుర్తుకు రాలేదప్పుడు? గుర్తుకు వచ్చే కంటే వీళ్ళతో కంటే వాళ్ళు పెట్టే నరకం కంటే సావు చాలా చిన్నది అనిపించింది సార్ నాకు. వాడితో ఏగే కంటే ఆ ఎడారిలో పడేదానికంటే చావు చాలా సుఖం అనిపించింది నాకు. ఒకసారిగా చనిపోతాం, ప్రశాంతంగా వెళ్ళిపోతాం. మళ్ళీ మాకు సెల్ఫీ తీయాలని ఆలోచనలు వచ్చింది మీకు? మళ్ళీ నేనే ఇంతకుముందు ఒకసారి ఇట్లే వీడియో చూశాను సార్ నేను నా సెల్లో ఇంటి దగ్గర. వేరే అతను ఇట్లా కొయ్యట్లో నాకు ఈ పరిస్థితి అని చెప్పి నా ఆలోచన అప్పుడు తట్టింది నాకు. అప్పుడు చిన్నగా ఈ వీడియో తీసి నేను పెట్టాను సార్. ఇలా చేసి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని ఆలోచన వచ్చింది. అప్పుడు చిన్నగా వీడియో తీసి ఇలా పెట్టాను సార్. ఓకే, మీరు చేసిన వీడియో ఎక్కడికి వెళ్ళిందో తెలిసినా మీకే? నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన తెలుగుదేశం పార్టీ NRI టీంని సంప్రదించి వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఇండియాకు రప్పించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. అలాగే అమెరికా నుంచి కూడా కొంతమంది NRIలు, వాళ్ళలో ఇందులో మదనపల్లికి చెందిన కొనిదెల లోకేష్ గారు కూడా, ఆయన కూడా కొంచెం పాత్ర వహించారు. ఓకే, ఇప్పుడు మీరు ఇండియాకు వచ్చేసారు. ఆమె చూస్తే అప్పులు పేరుకుపోయినాయి, ఆయన వస్తే ఇండియాకి వస్తే అప్పుల వాళ్ళు పడిపోతారు అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్, చెప్తాము కూలో నాలో చేసి కడతామని చెప్తాము. ఈయనకపోతే ఏం చేస్తాం సార్? ఏదో మా సాయశక్తిలో ప్రయత్నించి ఏదో మేము కష్టపడుకొని కొద్దిగా కట్టుకుంటాం. ఇంక నా పరిస్థితి చూస్తే 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా నేను కోయటికి వెళ్ళడం, కొంచెం అప్పులు అవ్వడం, నా పెద్ద పాప కూడా చదువు మానేయడం, ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మతో పాటు పనికి వెళ్తుంది సార్. జరగక ఇంట్లో పరిస్థితులు బాగాలేక జరగక మా అమ్మాయి కూడా పనికి వెళ్తుంది. ఇంకా చిన్న పాప బడికి వెళ్తుంది. నా పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ అయిపోయినాయి సార్. నాకే చూస్తే వేరే సంపాదన లేదు, నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అంతస్తులు అంటే ఏమీ లేదు, సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నాము. ఆ నెల వస్తే అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, మేము చేసిన అప్పుకు వడ్డీ కట్టుకోవాలి. మేము సంపాదించే సంపాదన వడ్డీలకు కూడా సరిపోదు సార్, అది తెలుసు కాబట్టి నేను కోయేటికి వెళ్ళాను. ఇక్కడ సంపాదించింది మనం సంపాదించి అప్పులు కట్టాలంటే కట్టలేను అని చెప్పనే కోయేటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్. కోయేటికి వెళ్ళిన తర్వాత అప్పు పెరిగింది కానీ తగ్గలేదు కదా? తగ్గలేదు. కానీ నేను అక్కడికి వెళ్ళి నెల 32,000 అంటే ఒక 2,000 సెల్ రీఛార్జ్ పోయినా 30,000 ఇంటికి వేసినా వీళ్ళు ఒక 5,000 6,000 సర్దుకొని చేసుకుని ఒక 20,000 అప్పు కడతా పోయినా తగ్గిన తగ్గిపోతుంది కదా 2 సంవత్సరాలకు అనుకున్నాను సార్. ఒకవేళ పని బాగుంటే కూడా వెళ్ళేటప్పుడు చెప్పాను, పని బాగుంటే ఇంకో 2 ఏళ్ళు అక్కడే ఉండి అప్పులు కట్టేసిన తర్వాత ఏదో 10 సంపాదించుకొని వచ్చి ఇల్లు కట్టుకుందాము అని చెప్పని కూడా చెప్పాను సార్ వెళ్ళేప్పుడు. కానీ అక్కడికి వెళ్ళితే కానీ ఈ పరిస్థితి అలాగే నేను ఒక్కడే కాదు సార్, నేను బయటపడి చెప్పాను. చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఆ ఆఫీసు ఎంబెస్సీ ఆఫీస్ కాడికి కొన్ని 100 మంది వస్తున్నారు సార్ రోజుకి. అక్కడ మన ఇండియన్స్, మన రాయలసీమ వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కొన్ని 1000 మంది నలిగిపోతున్నారు సార్. ఇట్లా మీరు పడుతున్న బాధలో వాళ్ళు పడుతున్నారు. నేనన్నా నెల రోజులు ఉన్నాను, కొంతమంది అయితే 3 రోజులు, కొంతమంది 2 రోజులు, కొంతమంది 5 రోజులు, కొంతమంది 10 రోజులు. 10 రోజులు కానీ 2 పూట్ల అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేసిన కాడ ఎంబీఎస్ ఆఫీస్ కాడ. ఇప్పుడు ఈ వీడియో హల్చల్ అయింది కదా, ఈ వీడియో మీ కపిల్ దగ్గరికి వెళ్ళిందా? మళ్ళీ సార్ పెట్టాడు సార్. ఎవరు? ఎంఎస్ ఆఫీస్ నుంచి సారు వాళ్ళు కపిల్కి పెట్టాడు. చెప్పు ఈ వీడియో చూపించమని మీ ఏజెంట్కి చెప్పారు. ఈ వీడియో చూపించు, ఆయన సీఎం కాడికి పోతుందని చెప్పి వీడియో
అతనికి కన్నా పాస్పోర్ట్ వీసా ఇవ్వలేదంటే వాళ్ళు సీఎంకి పెడతానని చెప్పు. ఆ తర్వాత ఆయన ఇష్టం. నాకు ప్రెజర్ ఎక్కువైంది సార్, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల నుంచి నాకు ఫోన్ వస్తుంది, నేను ఇంకా డైరెక్ట్ మీ సార్కి పెట్టాల్సి వస్తుంది, ఇట్లా సీఎంకి పెట్టాల్సి వస్తుంది, ఆ తర్వాత మేమేం చేయలేము, ఆయన ఇష్టం అని చెప్పాను సార్. ఆ తెల్లవారితోనే ఆమె వెళ్ళి తీసుకొచ్చేసింది. అది ఎవరు? అక్కడ ఉన్న ఎంఎస్సీ వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వస్తాను ఇట్లే ఎంబసీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా? వచ్చారు సార్. ఎంఎస్సీ వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నువ్వు టెన్షన్ పడకు, నువ్వు భయపడకు, నేనున్నాను, నేను పంపిస్తాను, నీకు ఖచ్చితంగా ఇండియా నీ భార్య బిడ్డల దగ్గరికి ఇంటికి పంపించే బాధ్యత నాది, నువ్వు ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు, ఏం భయపడద్దు అని చెప్పి అతను 10 సార్లు ఫోన్ చేశాడు సార్. కానీ నాకు ఈ విషయము కపిల్కి తెలిసిపోయిందేమో, కొడతాడు అనేసి భయం ఎక్కువైపోయింది సార్. భయము, వైబ్రేషన్ వచ్చేసింది. ఆ వైబ్రేషన్ 2 రోజులు భోజనం చంపేసి పారేసినా కూడా ఆ ఎడారిలో అడిగేటోళ్ళు లేడు సార్. అక్కడ కనీసము చంపేసినావు అని చెప్పి తెలిసే అవకాశం కూడా లేదు ఎవరికి. ఎవరు లేరు, కనీసం మనిషి అనేవాడు లేడు అక్కడ. మళ్ళీ మీకు ఈ దగ్గరకి కువైట్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా సంప్రదించారా? వచ్చారు సార్, ఫోన్ చేశారు. మళ్ళీ మిమ్మల్ని పిలిచిపోయింది ఎవరు ఆ ఏడాది నుంచి ఎంఎస్సీకి? ఎంఎస్సీ వాళ్ళు మేము వస్తాము, ఇదంతా మాట్లాడి వస్తామన్నారు సార్. ఈలోపే ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారు కదా, వీళ్ళు ఫోన్ చేశారు సార్ నాకు. వీళ్ళు కూడా ఒక్కొక్క ఫోన్ చేసి ఎక్కడ లొకేషన్ పెట్టు అన్నారు సార్. లొకేషన్ పెట్టాను సార్. ఎంబసీ వాళ్ళకు కూడా లొకేషన్ పెట్టాను. సరే నేను రేపు మన్నాడు ఇవన్నీ క్లియర్ చేసి వాళ్ళ ఏజెంట్లు పిలిపించి నీకు మాట్లాడిచ్చి మేము బండి పంపిస్తాం, బండిలో వచ్చాయని చెప్పారు సార్. ఎంబసీ దగ్గరికి వచ్చేయమన్నారు సార్. నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడికి రా, నీ మీద ఈగ వాళ్ళ నేను చూసుకుంటాను, మొత్తం బాధ్యత నాదే అని చెప్పాడు సార్. సార్ సరే అని చెప్పాను. మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీళ్ళు వండుకొని ఆ సారు ఫోటోలు ఉన్నాయి సార్, ఫోటోలు కూడా ఉన్నాయి, వీడియోలో పెట్టాడు. వాళ్ళు ఇద్దరు కలిసి డ్రైవర్ని పంపించాడు. అతను ఇలాగే నాలాగే బతకడానికి వచ్చినాడు. అతను ఆ సారు నిసిరిపోయారు అంట. ఆ సారు ఇద్దరు కలిసి ఒక ఆయనని అక్కడ పంపించారు. పంపించి నాకు ఫోన్ చేశారు. సీసీ కెమెరాలు గట్రా ఏమన్నా ఉన్నాయన్నా అడిగాడు. ఏమిటి లేవన్నా అన్నా. సరే కారు తెచ్చి నేను అక్కడ ఆపంగానే నువ్వు కారు ఎక్కానా, మళ్ళీ మీ కపిల్ దారిలో పట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది నీకే అని చెప్పన్నాడు. నీకే కాదు ప్రాబ్లం నాకు కూడా ఉంటుంది అన్నాడు. సరే అని చెప్పనేసి కారు వచ్చింది, బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కారు ఎక్కేసాను. మీ కపిల్ వస్తాను ఇట్లే? కపిల్ రాలేదు, రాకముందే. అంటే నువ్వు వచ్చే కపిల్కి చెప్పలేదు. చెప్పకనే వచ్చేసి నేరుగా ఎంబసీకి వెళ్ళిపోయినా. వాళ్ళు పాపం సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడ, మాకు టెన్షన్, మాకు ప్రాబ్లం అవుతుందన్న, మళ్ళీ మేము కోయట్లో ఉంటాం కదా, మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పని అక్కడ ఒక మసీద్ అనేది ఒకటి ఉంది, అక్కడ నిలిపేసి నా దగ్గర నాతో ఫోటో తీసుకుని ఒక వీడియో చేసి అక్కడి నుంచి ట్యాక్సీకి డబ్బులు పెట్టి వాళ్ళే డబ్బులు ఇచ్చి అక్కడ దింపామని చెప్పారు. ఇండియన్ ఎంబసీ గారు దింపేయండి ఆ అబ్బాయికి అని చెప్పారు. సరే ఇండియన్ ఎంబసీ గారికి దింపడానికి ముందే ఒక 5 దినాలు నాకు డబ్బు ఇచ్చారు సార్. భోజనం చేసేవాళ్ళు లేదని కాదు సార్, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఒక 5 దినాలు డబ్బు ఇచ్చారు సార్. భోజనం చేసేవారు లేదు సార్, నాకు టైం దొరకలేదు, టెన్షన్ తోటి అన్నం కూడా చేసుకోలే, పనే సరిపోయింది నాకు. కాకపోతే అన్నిటికీ మ్యాథ్ అయితే మొత్తం పెట్టేశాను సార్. అప్పటికే ఈ సార్ వచ్చేలాగా మ్యాథ్ అన్నీ పెట్టేశాను. ఇంకా నేను చేసుకోలేదు. ఈ టెన్షన్లో తెలిసిందేమో ఇంకొస్తాడేమో అని ఈ టెన్షన్లోనే నాకు టైం సరిపోతుంది. ఇంకా భోజనం కూడా చేయలేదు. సరే అని చెప్పి వాడికి వెళ్ళిపోయాను ఎంబసీ కాడికి వెళ్ళిపోతేనే సార్ మాట్లాడినాడు. ఆయనతో కూడా మాట్లాడిచ్చినాడు. ఆయన్ని పిలిపించాడు అక్కడ ఏజెంట్ పిలిపించాడు. ఆ అబ్బాయి ఇలాగ బాధపడుతున్నాడు, ఇలాగ అయింది, ఆ అబ్బాయి ఏదైనా అయిపోతే మాకు ప్రెజర్ ఎక్కువైంది, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళింది, పోయేట మొత్తం పాకింది, ఇది మొత్తం ఇండియా మొత్తం చూస్తుంది ఇప్పుడు ఈ అబ్బాయి. కాబట్టి మీరు ఆ అబ్బాయిని ఇంత తొందరగా ఇండియాకు పంపిస్తే అంత మంచిది అని చెప్పనేసి ఆమెను అక్కడికి తీసుకొచ్చి ఆమె వెళ్ళి ఆ మరుసటి రోజే వీసా పాస్పోర్ట్ 2 తీసుకొని వచ్చింది సార్. మీ అమ్మాయి తెలుగుదేశం పార్టీ అక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడింది. మా నాన్న అన్నం తిన్నారా సార్ అని. వాళ్ళు చెప్పారు ఏం పర్వాలేదమ్మా. ఏం చెప్పారు నాన్న? ఏం పర్లేదమ్మా, చూసుకుంటాము, పెట్టామన్నాం కూడా బాగానే ఉన్నాడు, మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళతో నిన్ననే మాట్లాడాం మేము కూడా.
వాళ్ళతో. ఓకే, ఇప్పుడు మీకు టికెట్ ఎవరు వేసారండి ఇక్కడికి ఇండియాకి? ఈయనే వేసాడు సార్. ఎవరు? రాయచీటి ఏజెంట్. అతనే వేసాడా? అతను వేసాడు అంటే అతను ఈ ప్రెజర్ పెట్టడం వల్ల అతను వేసాడు, లేకపోతే వేయకపోను. ఎవరు? ఎంబసీ వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల? ఎంబసీ వాళ్ళు. ఆయన ఏజెంట్. నేను ఎంబసీ కాడ ఉన్నాను. ఎంబసీ దాకా వచ్చిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది, నీకే అవుతుంది నాకే అవుతుంది, అబ్బాయికి టికెట్ వేసే అని చెప్తే అతను టికెట్ వేసాడు సార్. టికెట్ వేసాడు, లేకపోతే టికెట్ వేయడు. ఓకే, ఇప్పుడు మీరు ఈ కువైట్కు పోయి వచ్చిన ఈ నెల రోజులకు గాను ఎంత నష్టపోయారు? ఎంత నష్టం వచ్చింది? డబ్బులు ఎంత పోగొట్టుకున్నారు? ఒక 50,000. మళ్ళా మా భార్య బిడ్డలు ఇక్కడ నేను పంపిస్తానని కొంచెం ఎంతో కొంత తప్పు చేసే ఉంటారు సార్. వాళ్ళు చేసింది నగలన్నీ తాకట్టు పెట్టేసింది, అమ్మేసిందంట కొన్ని. తాలుబొట్లు అమ్మేసి డబ్బు కట్టాం సార్ ఏజెంట్. కువైట్కి పోయేప్పుడు, కువైట్కి వెళ్ళేటప్పుడు ఏదో బతుకుతామని చెప్పని తాలుబొట్లు అమ్మేసి కట్టింది. కానీ అక్కడికి వెళ్తే కానీ తెలియదు సార్ ఎంత నరకం ఉంటుందని. కానీ అక్కడి నుంచి బతికి వస్తానని గ్యారంటీ నాకైతే లేదు సార్. అసలు ఎంఎస్ఎల్ ఫోన్ చేసినప్పటికి కూడాను నాకు నమ్మకం లేదు. బతికి నేను ఇండియాకి వెళ్తాను, నా బిడ్డల్ని పాపం భార్యని చూస్తానని నమ్మకం అయితే నాకు లేదు. తర్వాత ఎప్పుడైతే ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి, మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం అధ్యక్షులు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఎప్పుడైతే కారు తీసుకొచ్చి ఇక్కడ వదిలారో, ఇక్కడ వచ్చిన తర్వాత కనీసం 2-3 నెలలు పట్టుద్ది అనుకుంటున్నాను. ఒక్కొక్కడు అక్కడ ఎంబసీ దగ్గర అక్కడ 3 నెలలు 4 నెలలు 5 నెలల నుంచి కేసులు పెట్టి వాళ్ళ మీద, డ్రైవర్ల మీద గన పోయేటోళ్ళు కేసులు పెట్టి ఆ విధంగా హింసిస్తుంటే నాకే ఖచ్చితంగా కేసు పెడతాడు వీడు, ఏదో ఒక కేసు. ఒక 4-5 నెలలు గడుస్తుంది, ఇది కూడా నేను అనుకున్నాను సార్. కానీ ఎలాగో నాకు టైం కలిసి వచ్చి. మీరు చెప్పేదాన్ని బట్టిపోతే మీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు సార్ కువైట్లో. ఉన్నారు సార్. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేదు. కానీ ధైర్యం చేసి నాలాగా చేయడం లేదు. కొంతమంది ఎంఎస్సి మీద ఆధారపడి, ఎంఎస్సి పైన ఆధారపడి. పోనీ ఒకవేళ మీ కష్టాలు ఎంఎస్సి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నా ఆదుకుంటారా? వాళ్ళకు మీ కపిల్కి చెప్పి ఎందుకండి ఇట్లా చేస్తున్నారు పిలిపిస్తారు, వాళ్ళు ఫోన్లు చేస్తారు సార్. ఫోన్లు చేసి అడుగుతారు, అడిగి వాళ్ళని మంచి వాళ్ళు వచ్చేస్తారు కదా, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం ఏర్పాటు, ఉండడానికి రూము, ఏసీ గీసీ అన్ని 24 hours ఏసీ ఉంటుంది సార్. టీవీ ఉంటుంది, ఎంఎస్సి వాళ్ళు చూసుకుంటున్నారు. రూమ్ ఉంటుంది, భోజనం పొద్దున్నే కుబుసులు ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు, సాయంత్రం చపాతీ కానీ భోజనం కానీ ఏదో ఒకటి ఉంటుంది సార్. మళ్ళీ టీ వస్తుంది, 8 గంటలకు టీ ఇస్తారు. మళ్ళా మధ్యలో మనం తాగాలనుకుంటే టీ పొడి డికాషన్ లాగా, అక్కడ టీ అదే డికాషన్ లాగా చేసుకుని తాగుతూ ఉంటారు అక్కడ ఆ రూముల్లో. అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎంబసీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు సార్. కాకపోతే చాలా మంది బాధపడుతున్నారు, తొందరగా అవ్వట్లేదు, వాళ్ళు పాస్పోర్ట్ ఈజీ ఇవ్వట్లేదు. ఎవరు? కపిలోళ్ళు. వీళ్ళకి ఏదో ఒక కేసు. ఇప్పుడు టయానికి జీతం లేదు, టయానికి భోజనం ఇవ్వట్లేదు, ఏదో ఒక సమస్యలు వాళ్ళకి. ఎంత కష్టపడినా ఇప్పుడు మేము ఎందుకు వెళ్తాం సార్ ఇంత దూరం నుంచి అక్కడికి? ఏదో 10 రూపాయలు సంపాదించి భార్య బిడ్డలు సాక్కోవాలని పిడుకుడు అన్నం కోసమే కదా వెళ్తాము. భోజనం పెట్టరు, జీతం ఇవ్వరు. పోనీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన వాళ్ళని అక్కడ పంచగది వదులుతారంటే అక్కడ వేరే వాళ్ళకి అమ్ముతారు. ఓకే శివ గారు, కానీ మీరు ఇండియాకి తిరిగి వచ్చినందుకు చాలామందికి ఆనందం ఉంది. మీరు అక్కడ పెట్టిన వీడియోతో కొన్ని లక్షల మంది, కోట్ల మంది స్పందించారు. శివ క్షేమంగా ఇండియాకి రావాలని చాలామంది మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారు వెంటనే నీ వీడియో చూసి తక్షణం స్పందించి అక్కడ వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. చూశారు కదా, ఇది శివ కన్నీటి గాథ. గతంలో అప్పులు పాలయ్యి కువైట్కి వెళ్లేందుకు మరింత అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయిన శివాను ప్రభుత్వం మరోసారి అతన్ని పట్ల కనికరం చూపి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.